పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క వృత్తాంతంలో కళ్యాణ ఘట్టం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని పొందినటువంటిది. ఏ కళ్యాణంలోనూ లేనటువంటి విధంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనేకమైనటువంటి మలుపులు తిరిగిపోతుంది. ఎవరెవరు భక్తితో తపస్సు చేసి అమ్మా నువ్వు మాకు కూతురు కావాలని కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళందరికీ ఆమె కూతురైంది. కానీ ఎప్పుడూ ఆమె మాత్రం పరమశివునకే ఇల్లాలు. అటువంటి తల్లిని కుమార్తెగా పొందాలని ఒకనాడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు. దక్ష ప్రజాపతికి ఆమె కూతురుగా వచ్చింది. దక్షుణ్ణి నేను అనుగ్రహించాను అని చెప్పడానికి పేరు దాక్షాయణి అని ఉంచుకుంది. దక్షుని కుమార్తె కనుక దాక్షాయణి. ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి అంటే, నా గురించి అంత తపించి నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు కనుక నేను ఆమెకి కుమార్తెనయ్యానని, దక్షుణ్ణి అనుగ్రహించానని చెప్పడానికి తన పేరు దాక్షాయణి అని ఉంచుకుంది. ఎంతకాలం